నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। హామీలు నెరవేర్చడమే ముందున్న లక్ష్యం। చిట్టమూరులో టీడీపీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన, రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। తడ సమీపంలోని జాతీయ రహదారిపై ఎర్రచందన దొంగలను పట్టుకున్న పోలీసులు। కడప నుండి తమిళనాడుకు తరలిస్తుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు। 5 ఏళ్లు కష్టపడి పనిచేద్దాం, తిరిగి వైకాపాను అధికారంలోకి తీసుకొద్దామని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి। పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నేత కిలారి వెంకటస్వామి నాయుడు। నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు। ఉమ్మడి నెల్లూరు జిల్లా తడ మండలం మీదుగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు। కడప నుండి తమిళనాడుకు ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వేగవంతంగా స్పందించి చర్యలు తీసుకున్నారు। కడప నుండి తమిళనాడుకు ఎర్ర దొంగలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది। వెంటనే పోలీసులు స్పందించారు। తడ సమీపంలోని జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా వాహనంలో 27 ఎర్ర దొంగలున్నట్లు గుర్తించారు। వంకాయ లోడ్ మాటున వీటిని తమిళనాడుకు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు। వీటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు। వాహనంతో పాటు ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। టీడీపీ ఆవిర్భావం నుండి చిట్టమూరు మండల ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని, వారి అభిమానాన్ని మర్చిపోలేనని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు। చిట్టమూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు। స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు। ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా పాసం సునీల్ కుమార్ చిట్టమూరుకు చేరుకున్నారు। ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి। అడుగడుగునా పూలతో ముంచెత్తారు। గుర్రపు బండిలో విజయోత్సవ ర్యాలీ జరిగింది। ప్రజలకు అభివాదం చేస్తూ సునీల్ కుమార్ ముందుకు కదిలారు। గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు। అదే విధంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన వెన్నంటి నడిచిన టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపారు। తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింప చేసిన మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానిక నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు। గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిచేస్తూ ఎన్నికల ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానని ఆయన వివరించారు। ఎవరైతే మన కోసం కష్టకాలంలో ఎవరైతే నిలబడ్డారో ఆ కార్యకర్తలకంతా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది। అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్టోర్స్ ఉన్నాయి, ఏమంటుందండి, రేషన్ సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయి। ఆ షాపులు అన్ని కూడా మన తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తాం। వెలుగులో ఉన్నటువంటి విఏఓస్ ఎవరైతే గతంలో పాపం పేద కుటుంబాలన్నీ కూడా వాళ్ళపై నిర్ణయం మాత్రం నాయకులతో కలిసి తీసుకుంటారు। ఎందుకంటే అందరూ పేదవాళ్ళే, ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు। వాళ్ళని కోరుకోవడం అనేది మనకి మంచి పద్ధతి కాదు। అదైతే మా నాయకులతో నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా। కాబట్టి అలాగే బీజేపీ నాయకులు కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా, అట్లాగే మీ నాయకులంతా తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని కలుపుకొని పోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం। వాళ్ళందరినీ కలుపుకొని పోండి। వాళ్ళందరూ కృషి ఈ రోజు మనం ఎమ్మెల్యే గెలవడం, అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వాళ్ళని పాల్గొనే విధంగా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఎండిఓ ఆఫీసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పటంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పటం కూడా అక్కడ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు।
మనమంతా 5 ఏళ్లు కష్టపడి పనిచేద్దామని, వైకాపాను తిరిగి అధికారంలోకి తీసుకొద్దామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, నాయకులు రాజగోపాల్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కార్యకర్తలు నాయకులు రావడం కానీ ఆల్మోస్ట్ 11 నుంచి వెయిట్ చేస్తాం. కొంత విక్రమ్ అనేది నెల్లూరులో ఆలస్యమైన ప్రోగ్రామ్ కూడా కొంచెం లేట్ అయింది. ఇందాక విన్నాను, పార్టీ ఓడించిన తర్వాత అందరిలో ఒక రకమైనటువంటి బాధ, అందరి ఫేసుల్లో కూడా నిర్దిష్టంగా కొంత బాధ కనపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను అందరూ కూడా ఒక విషయం తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మనకి పౌర్ణమి ఉంటుంది అని కోరుకోవడం, ఆశించడం తప్పు. పౌర్ణమి అమావాస్య 2 ఉంటేనే మనకి పౌర్ణమి విలువ తెలుస్తుంది. నేను రాజకీయాల్లోకి ఒక 1.5 years కావడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ కలుసుకునేటప్పటికి 1 year అనేది మళ్ళా అధ్యక్షుడిగా ఉండడం, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో ఉండడం నేను హ్యాపీగానే ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే మన వర్క్ నేచర్ అన్నది ప్రతిపక్షంలోనే మనము మన వర్క్ ఎఫిషియన్సీ అనేది బయట ఉంటుంది. సో తప్పకుండా అందరూ కలుసుకుంటే దేనైనా కూడా మనం సాధించవచ్చు. ఎప్పుడు మనం అధికారంలో ఉండాలా, ఎప్పుడు మనం సుఖంగా ఉండాలా అని కోరుకుంటే రాజకీయాలు అనేది మనకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో తప్పకుండా 5 సంవత్సరాలు అనేది పెద్ద ఎక్కువ సమయం అంటే కాదు. ఆల్మోస్ట్ తెలిసి తెలియకుండానే 2 నెలల కాలం అయిపోతుంది. కిలారి వెంకటస్వామి నాయుడు సేవలు ఎనలేనివని, తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం శ్రమించారని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కురుగొండ రామకృష్ణ తదితరులు కొనియాడారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ మాల్లో సీనయ్య అన్న, విజయ, స్వామి, నా తమ్ముడు హర్షవర్ధనం, మేము అందరం అది ఒకనాటి రోజులు. ఆ తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినా మళ్ళీ నేను 94 ఎమ్మెల్యే అయ్యేటప్పటికి భక్తవత్సల్ నగర్, ఈ కొండాయిపాటం ఇదంతా సర్వేపల్లిలో ఉంది. అప్పటికే ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్. ఎలక్షన్ అయిపోగానే నాతో యాడ్ అయిపోయినాడు. 2 సార్లు ఈయన కౌన్సిలరు, సత్యమణి ఒకసారి కౌన్సిలర్, మొత్తం 3 సార్లు కౌన్సిలర్. ఒకసారి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఇవన్నీ వెంకటస్వామి బ్యాక్గ్రౌండ్. తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చొరవ తీసుకుని స్నేహనగర్లో 2.5 acres, ఈరోజు అంకణ 3 లక్షలు. రాజు కాంప్లెక్స్లో నా పేరు పెట్టారు కానీ అదొక 2.5 acres. రాజగోపాల్ నగర్ కొంత ఆల్మోస్ట్ 700 మందికి ప్లాట్ ఇప్పించాడు నేను ఎమ్మెల్యే. మిత్రులు కిలారి వెంకటస్వామి నాయుడు గారి సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోదరులు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు
వెంకటస్వామి నాయుడు గారి గురించి అందరూ కూడా ఆయన యొక్క రాజకీయ పైన వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దాదాపు 95 తర్వాత అనుకుంటా చంద్రమోహన్ ఎమ్మెల్యే అయ్యాక పార్టీలోకి వచ్చాడు కదా. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండి పార్టీలోకి వచ్చాడు. కానీ అప్పటికే పార్టీ ఏదైనా కూడా చంద్రమోహన్ రెడ్డి గారితో ఎంతో అనుబంధం ఉన్నటువంటి కుటుంబం వెంకటస్వామి నాయుడు గారి కుటుంబం. ఎందుకంటే అది పాత సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతం అన్న రాజకీయంగా వచ్చాక దానికి ముందే విద్యార్థి దశలోనే శ్రీనివాస్ మహల్ బ్యాచ్ అంటుండేది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చున్నా కూడా శ్రీనివాస్ మహల్లో ఎవరిది సీనియారిటీ ఎవరు పెద్ద రౌడీలు అని చర్చించుకుంటుండేది. ఒరే నువ్వు బరులు మేపుకుంటుండేవరా నీకేం తెలుసు అని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే, వెంకటస్వామి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే కాకుండా వ్యక్తిగతంగా నాకు కూడా మంచి మిత్రుడు. వెంకటస్వామి కాకుండా వారి కుటుంబం అంతా కూడా నాకు బాగా వ్యక్తిగత సంబంధాలు కలిగిన వ్యక్తులు. అలాంటి వెంకటస్వామి నాయుడు గారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారి సంతాప సభను నిర్వహించినటువంటి కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వెంకటస్వామి నాయుడు గారు ఏ రకంగా ఉన్న వారి ఆత్మకి శాంతి కలగాలని, వెంకటస్వామి గారి కుటుంబానికి అటు తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ అందరం కలిసిమెలిసి వారితో ఉంటారని చెప్పని వారి కుమారుడిని అన్ని రకాల కూడా. రైతు సేవా కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చిట్టమూరులోని రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతు సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు అందించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఉందండి, దయచేసి హెచ్ఓడిస్ సహకరించగలరు. బుద్ధ స్కంధాలపై వేసుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండలం తరఫున మీకు అందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మరి ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా అందరం ప్రశాంతంగా హ్యాపీగా సునీల్ ద్వారా అందరం కూడా ఉంటామని కూడా మీకు అందరూ తెలియజేస్తూ, మరి సునీల్ అన్నకి చాలా బాధ్యతలు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా సిమెంట్ రోడ్లు, కాలువలు, ఇళ్లు, పెన్షన్లు చాలా వరకు కూడా, అదేవిధంగా దొంగ పెన్షన్స్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు ఈ మండలంలో 600 నుంచి 700 పెన్షన్స్ ఉన్నాయని కూడా సునీలకి తెలియజేస్తాము. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఈ నియోజకవర్గంలో కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇట్లాగే ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఈ రోజు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా, ఒక తట్ట మట్టి కూడా వేసినటువంటి పాపాన పోలేదు. అందుకనే వాళ్ళు పోయినారు, మీరు అందరినీ పారదోలారు. మనసులో పెట్టుకొని సహిస్తా లాస్ట్కి ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి వాళ్ళని అందరూ ఇంటికి పంపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా ప్రశాంతంగా ఉండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలని ఓటు దూపడం ద్వారా మీరు వేసి, మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని ప్రభావితం చేసి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టాలని చెప్పి ఉద్దేశంతో మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించేందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మీరు ఏ ఆశయంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో, అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే అందరికీ పని ఉంటుంది. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఎవరికి పని ఉండదు, సంపాదించడం ఒకరిద్దరు తప్ప, మీకు ఎవరికి పని ఉండదు. అలాగే ముఖ్యంగా
టీచర్స్ కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలా. ఎప్పుడు కూడా విప్లవం వచ్చేది టీచర్స్ ద్వారా. టీచర్ల పైన తిరగబడిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పైకి వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే గత 3 నెలలుగా కొలాయిల్లో తాగునీరు రాకపోయినా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. నాయుడుపేటలోని ఎలియా సాగరంలో నీటి సమస్యలపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారి నీళ్ల ట్యాంకును పంపి సర్ది చెబుతున్నారని శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. ట్యాంకర్ పంపిస్తారు. ఒక ట్యాంకర్ ఒక ఊరు జనానికి ఎట చేరిపోతారు. వాళ్ళు కూడా 50 రూపాయలు డబ్బులు ఇస్తే డ్రమ్ముకు పట్టాలి. లేకపోతే పట్టడం లేదు. బిందులకు 2 బిందులకు పడతాడు. ఒక అడుగు దూరంగా పోతాడు. మళ్ళా మేము బిందు ఎత్తుకుని పోయి అంత దూరం మేము పట్టుకుని రావాలి. ఏమన్నా మాకు అంత ఇదే చెప్పండి. మాకెందుకు నీళ్ళు రావట్లేదు కొలాయిలో? బోర్లో కొట్టుకుని వచ్చి నీళ్ళు పెట్టుకుంటున్నాం. వెంకటగిరిలో వైకాపా కార్యకర్త పేచి రాజుపై దాడి జరిగింది. ఈ దాడిలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది రాజకీయంగా దాడి చేశారా లేక వ్యక్తిగత కక్షలతో దాడి జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హామీలు నెరవేర్చడమే ముందున్న లక్ష్యం. చిట్టమూరులో టీడీపీ శ్రేణులు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన, రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తడ సమీపంలోని జాతీయ రహదారిపై ఎర్రచందన దొంగలను పట్టుకున్న పోలీసులు. కడప నుండి తమిళనాడుకు తరలిస్తుండటంతో సమాచారం అందుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు. 5 ఏళ్లు కష్టపడి పనిచేద్దాం, తిరిగి వైకాపాను అధికారంలోకి తీసుకొద్దామని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నేత కిలారి వెంకటస్వామి నాయుడు నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.